ఫోన్ పే చేయించుకొని డబ్బులు ఇచ్చిన తాండూరు వ్యాపారస్తులపై కర్ణాటక పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేశారు. దీంతో తాండూరు ప్రాంత వ్యాపారస్తులు ఇబ్బందులకు గురి కావడమే కాకుండా తిరిగి ఆ డబ్బులను కూడా మళ్లీ చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన తాండూరులో వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణంలోని భవానీ మీ సేవ సెంటర్ నడిపిస్తున్న నిర్వాహకులు సిద్ధు అలాగే మరో చిరు వ్యాపారి నబీన్ దగ్గరికి గత నెల 16వ తేదీన ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తన ఇంటి వారు హాస్పిటల్లో ఉన్నారని, తనకు డబ్బులు అవసరమని ఫోన్ పే చేస్తానని నమ్మబలికించాడు. దీంతో మీ సేవ సెంటర్ నిర్వాహకులు వేర్వేరుగా సిద్ధు సానుభూతితో ఆ వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చారు. దీంతో వేరే నెంబర్ నుంచి అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేయించాడు. అలాగే మరో రోజు నబీన్ దగ్గరికి ఆ వ్యక్తి వెళ్లి అక్కడ 50,000 రూపాయలు తీసుకొని ఫోన్ పే చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్న 15 రోజుల తర్వాత డిసెంబర్ 30వ తేదీన బ్యాంకు నిర్వాహకులు సిద్ధు నబీన్ అకౌంట్ ని ఫ్రీజింగ్ చేశారు. దీంతో ఫ్రీజింగ్ ఎందుకు చేశారని బ్యాంకు నిర్వాహకులను ప్రశ్నించగా బ్యాంకు నిర్వాహకులు కర్ణాటక సైబర్ క్రైమ్ లో అకౌంట్ ఫ్రీజింగ్ చేశారని తెలిపారు. దీంతో సైబర్ క్రైమ్ కర్ణాటక వాళ్లను సంప్రదించగా కర్ణాటకలో ఉన్న ఒక టీచర్ వ్యక్తి ఫోన్ తస్కరించారని ఫిర్యాదు అందిందన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం ఆ ఫోన్లో ఉన్న గూగుల్ పే నుండి 6 లక్షల రూపాయలు వివిధ అకౌంట్లకు వెళ్లాయని ఫిర్యాదు సారాంశం. దీంతో అకౌంట్లకు వెళ్లిన వారందరి అకౌంట్లను ఫ్రీజింగ్ చేశామన్నారు. దీంతో మీ సేవ నిర్వాహకులతో పాటు మరో కొంతమంది కూడా ఇదే విధంగా జరిగినట్లుగా తెలిసింది. డీఎస్పీ దగ్గరికి వెళ్లి సలహా సూచనలు అడిగారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ పే చేయరాదని, ఏదైనా చేసినా కూడా ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఫోన్ పే నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు ఎవరు వేశారు, ఎక్కడి నుంచి వచ్చాయన్నది తెలుసుకోవాలన్నారు. నేను తాండూరులో మీ సేవా సెంటర్ నడుపుతున్నాను. ఒకరోజు అపరిచిత వ్యక్తి అనుకోకుండా 16వ తారీఖు రోజు నా మీ సేవా సెంటర్కి వచ్చి ప్రాధేయపడ్డాడు. నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకుంటే ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేరు అని పదే ప్రాధేయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించిండు. నేను డబ్బులు తెచ్చుకోలేను, ఏం తెచ్చుకోలేను, నా దగ్గర ఏమి లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించిండు, ఫోన్పే చేసిండు. నేను అనుకోకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ 10,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది జరిగిన 15 రోజుల తర్వాత నా అకౌంట్ని ఫ్రీజ్ చేసిండు. ఫ్రీజ్ చేసిందని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది, అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది, మీ అకౌంట్లకు ఏదో తెలియని రాంగ్ అకౌంట్ నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పింది. దీనిని డిఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి ఆధారం కానీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఏదైనా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు.